జెన్జీ నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఎంత పవర్ఫుల్లో జెన్జీ అన్నది అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా యువత, ముఖ్యంగా బొద్దింకల పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి యువత ఉద్యమానికి తల ఒగ్గి రిజైన్ చేయడం అనేది మనం మొదటిసారి ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు మనం భారతదేశ రాజకీయ చరిత్ర చూస్తే ఎప్పుడు గమనించము. అటువంటి మహత్తర ఘట్టం ఈ రోజు అంటే జూలై 25 జరిగింది. మొత్తానికి బొద్దింకల ఉద్యమం సక్సెస్ అయ్యి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన చేశారు. అయితే నీట్ పరీక్ష లీక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు అన్నిటినీ కూడా ఈ సందర్భంగా ఒక్కోసారి గమనిద్దాం. మే 3న నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అంటే ఈ పరీక్ష జరగడానికి దాదాపుగా 40-42 గంటల ముందు పరీక్ష పేపర్ ఏదైతే ఉందో హ్యాండ్ రిటర్న్, అంటే ఎవరో చేత్తో రాసినటువంటి పేపర్ అటు వాట్సాప్, ఇటు టెలిగ్రామ్లో లీక్ అయిందనేటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. మే 4 నుంచి 11 వరకు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసిన వాళ్ళు, సబ్జెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఈ హ్యాండ్ రిటర్న్ పేపర్ని నీట్ ఎగ్జామ్ పేపర్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్నటువంటి 120 ప్రశ్నలు ఈ హ్యాండ్ రిటర్న్ పేపర్తో మ్యాచ్ అయినట్లు తేలింది. వెంటనే రాజస్థాన్ పోలీసులు స్పందించి దీని వెనుకున్నటువంటి కొందరిని అరెస్ట్ చేశారు. అది మొదట జరిగినటువంటి పరిణామం. ఇదంతా కూడా మే 3న ఎగ్జామ్ జరగడం, మే 4 నుంచి 11 వరకు జరిగినటువంటి పరిణామాలు. ఇది తేలిపోయిన తర్వాత ఎప్పుడైతే పరీక్ష పేపర్ లీక్ అయిందని తేలిందో మే 12న, మే 3న పెట్టినటువంటి నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తూ ప్రకటన వచ్చింది ఎన్టీఏ నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి. తర్వాత మే 15 నుంచి 16 వరకు జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో అప్పుడు పరీక్ష పేపర్ లీక్ అయింది అన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. తర్వాత సిబిఐ రంగంలోకి తిరిగింది. దీని చుట్టూ విచారణ ఆ క్రమం అయితే పుంజుకుంటూ ఉంది. సిబిఐ ఎప్పుడైతే విచారణ చేస్తుందో దానిలో ఈ కెమిస్ట్రీ ప్యానల్ కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అప్పటి వరకు జరిగినటువంటి పరిణామం. తర్వాత జూన్ 2 నుంచి 6 వరకు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో యువత మద్దతుతో నిరసనలు చేయడం మొదలుపెట్టింది. జూన్ 16న ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉద్యమం చేస్తూ ఉందో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ ద్వారా పేపర్ లీక్ అయింది కాబట్టి టెలిగ్రామ్ మీద ఒక తాత్కాలికంగా ఒక నిషేధం అనేది విధించింది. జూన్ 21న పేపర్ లీక్ అయింది కాబట్టి నీట్ రీ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు. దాదాపు 2.7 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షను రాయలేదు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామ్ కి మాత్రం దాదాపు 2.7 లక్షల మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఇకపోతే ఈ మొత్తం పరిణామంలో కీలక పరిణామం అంటే జూన్ 28 నుంచి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూర్చున్నారు. దాదాపు 26 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు. తర్వాత ఇప్పుడు జూలై నెలలో గమనిస్తే జూలై 16న నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. దీని తర్వాత ఢిల్లీ న్యాయస్థానం సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుందని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. తర్వాత 26 రోజులకి ఆయన నిరాహార దీక్షను ముగించారు. ఇక జూలై 20 నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో దేశంలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఉద్యమం ఉందో ఈ నీట్ పేపర్ లీక్ మీద అది ఉధృతం అయిపోయింది. జూలై 20న ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఇదంతా కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే విషయంగా మారిపోయింది. అప్పటి వరకు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, అందరితో అయిపోయింది అనుకున్న విషయం కూడా ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ముగించిన తర్వాత మళ్ళీ సిజేపీ రంగంలోకి దిగి విద్యార్థుల మద్దతు కూడగట్టిందో ఇది మళ్ళీ రాజుకునేటువంటి ఒక పెద్ద విషయంగా మారిపోయింది. జూలై 23న ఈ మొత్తం విషయంలో అన్నిటికన్నటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 23న రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే దీని మీద తగిన చర్యలు తీసుకుంటాం, చట్టాలు తీసుకొస్తామని. ప్రధానమంత్రి లాంటి పదవిలో ఉండి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం అన్నది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి స్పందిస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీతో కలిసినటువంటి విద్యార్థులు వీళ్ళందరినీ చూసి ప్రభుత్వం వెనక్కి తగ్గబోతుంది అనేటువంటి సంకేతం అయితే ఆ రోజు మోడీ రిలీజ్ చేసినటువంటి వీడియో ద్వారా ప్రజలకైతే ఆ సంకేతం అందింది. ఇక ఈ రోజు జూలై 25న ఇన్ని పరిణామాల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రకటించారు. దీని మీద అభిజిత్ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో తను స్పందించారు. తను అందేంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇది ఆగిపోలేదు, దీంతో పాటు నీట్ పరీక్ష లీక్ వల్ల ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి ఖచ్చితంగా ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే జూలై 20న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ లాంటి చర్యలు చేశారో ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఓవరాల్ గా చూస్తే
విద్యార్థులందరూ కలిసి భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఒక చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల వల్ల పుట్టిందో, కాక్రోచ్ జనతా పార్టీగా ఒక సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడానికి కూడా కారణమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది దీన్ని విద్యార్థులు సాధించినటువంటి ఒక నైతిక విజయంగా, జంజీ విజయంగా చూస్తూ ఉన్నారు. దానికి భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ చేసినందువల్ల ఒక కేంద్ర మంత్రి వెనక్కి తగ్గి రాజీనామా చేశారు. బహుశా ఇది మిగిలిన నిరసనల వల్ల వేటి వల్ల సాధ్యమయ్యేది కాదేమో, కేవలం యువతకే సాధ్యమయ్యే విషయం అని కూడా వాళ్ళు నిరూపించారు. అయితే అభిజిత్ దీప్కే ఇంతటితో ఆగిపోతారా లేకపోతే ముందుకెళ్తారా అంటే ఆయన ముందు ఇంకొక ప్రధాన సవాల్ కూడా ఉంది. అదేంటంటే పంజాబ్లో కూడా ఇలాగే పేపర్ లీక్లు అయ్యాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. మరి తను అక్కడ కూడా నిరసనలు చేస్తారా అని అడిగితే తప్పకుండా చేస్తానని అన్నారు. మరి ఇప్పుడు అక్కడ చేస్తారా లేకపోతే విరమించుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. కేంద్ర మంత్రిని రాజీనామా చేసేటువంటి స్థాయిలో ఉధృత పోరాటం చేసినటువంటి ఈ జంజీ కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ విజయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.